కొన్నిసార్లు జీవితం అంతే, టఫ్ టైం కొన్నిసార్లు నడుస్తుంది. ఎవరి బాధ వారు పడాల్సిందే, ఎవరి బాధ వారు ఫీల్ అవ్వాల్సిందే. జీవితం కొన్నిసార్లు ఎంత భయానకంగా ఉంటుందంటే మా బాధను మరి ఇంకోళ్ళు ఎవరో పంచుకోలేరు. ఏమన్నా ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది అనుకో, మీలో ఎవరైనా కొంచెం తీసుకోగలరా తలనొప్పి? వెస్లీ గారు మీరంటే మాకు బాగా గౌరవం అండి, 50% తలనొప్పి మాకు కొంచెం ఇవ్వండి అంటే ఇవ్వగలనా? నేను ఆ బాధ నేను పడాల్సిందే కదా. ఎవరికైనా నొప్పి వస్తే ఎవరు నొప్పి వారు భరించాల్సిందే. ప్రక్క నుండి ఒకవేళ ఉపశమనంగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, జండు బాములు రాయొచ్చు, లేకపోతే టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఇనీషియల్గా ఆ సమస్య, ఆ బాధ ఆ పర్టికులర్ పర్సనే ఫీల్ అవ్వాలి. ఈ రాత్రి ఎలా గడుస్తుందన్న భయం కొన్నిసార్లు వచ్చేయచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే దేవుని వాగ్దానాలు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు యాకోబు వాగ్దానం, యాకోబు మంచితనాన్ని బట్టి దేవుడు ఆ పని చేయలేదు, లేదంటే యాకోబు సకల పరిశుద్ధుడిని ఆ పని చేయలేదు, కానీ దేవుడు అనుకున్నాడు గనుక నేను నిన్ను విడువక ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుస్తాను వాగ్దానం చేశాడు గనుక యాకోబుని దేవుడు బలపరిచి నిలబెట్టాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో బహుశా నీతో వాగ్దానాలు చేసిన వాళ్ళు చాలా మంది నేను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా కొన్ని కారణాలు బట్టి వారిని దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ నీకు దూరం కానివాడు, వాగ్దానాలు మరిచిపోని వాడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీ ప్రభువు మాత్రమే. హల్లెలూయా.